మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి హృదయపూర్వకంగా. ఈరోజు నేను దేవదాల చిన్నపూర్లి పెద్దపూర్లి వచ్చాను. ఇదిగో ఈ అన్నయ్య కొరకు వచ్చాను. ఈ అన్నయ్య పేరు రమణ, తల్లిగారి పేరు రాములమ్మ. మరి వీరికి వెనక ముందు ఎవరైతే లేరు, ఇంతకుముందు సంతానంలో ముందుకు చనిపోయారని అన్నయ్య చెప్తున్నాడు. మరి ఆఖరికి అన్నయ్య ఒక్కరే మిగిలారు. పాపం ఈ అన్నయ్య పోలేరు, ఎవరు వచ్చే ఆధారం లేదు. మరి తన సాక్ష్యం ఏంటంటే, ప్రభుని నమ్మకం ముందు ఎన్నో బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. ఒకప్పుడు తినడానికి కూడా ఏ ఒక విషయంలో లేదు. కానీ ప్రభుని నమ్ముకున్నాక తన ముందు రక్షణలోకి వచ్చాడంట. ఆయన రక్షణలోకి వచ్చాక బాప్టిస్ట్ని పొందుకున్నాక కొన్నాళ్ళు చర్చికి వెళ్ళి ఆ తల్లి కొరకు ప్రార్థన చేశాడట. ఎన్నాలో ప్రార్థన చేస్తే అమ్మ విగ్రహారాధన నుండి బయటకు వచ్చి ప్రభుని ఎరిగి రక్షణ పొందుకున్నది. ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు కూడా రక్షణ పొందుకున్నారు. మరి వారికి ఒకప్పుడు తినడానికి లేకపోయినా ఇప్పుడు దేవుడు ఇచ్చిన కాడికి, ఏసై ఇచ్చిన కాడికి దాంతో సంతృప్తిగా వారు బతుకుతున్నారు. మరి అన్నయ్యకి ఒక 6,000 వస్తుంది, తల్లిగారికి ఒక 4,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తో బతుకుతున్నారు. చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటున్నారు వారు బతకడానికి. మరి దేవుని కొరకు మీ అందరికీ చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య కొరకు ఎందుకు వచ్చానంటే కేవలం మీ కుటుంబం కొరకు. నాకు ప్రేమ, దేవుని విషయంలో ఎంతగానో జాలి ప్రేమ కలిగింది. అన్నయ్య స్థితి చూసి కూడా నేను ఎంతో బాధపడి దుఃఖించాను. ఎందుకంటే అన్నయ్యకి కాలు చేతి లేకపోయినా తల్లిగారు అన్నయ్య ఎంతగానో ప్రయాసపడి మందిరంకి వచ్చి, ఒక వారం నేను ఊరు మందిరంకి వచ్చాను. చూసి నేను ఎంతగానో దుఃఖపడ్డాను. ఎందుకంటే అన్నీ ఉండి మనం ఎందుకు పనికి రాకుండా దేవుడికి ఉపయోగపడకుండా పోతున్నాం. కానీ అన్నయ్య ఎంతగానో ఆసక్తితో తల్లిగారు విశ్వాసముగా దేవుని కొరకు నమ్మకంగా ఉండి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు నేను విన్నాను. ఇది మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి రమణ, రాములమ్మ, మరి వీరిద్దరి కొరకు మనం తప్పనిసరిగా అందరము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి వారు కష్టములు, వారికి అన్నికి చొగర అంట, తల్లిగారికి కూడా చొగర. పాపం ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శరీరం సహకరించకపోయినా దేవుని కొరకు వారు ఇంకా పరుగులు తీస్తున్నారు. నాకు ఎంతగానో ఆసక్తిగా ఉన్నది. వారిని చూసి నేను ఎంతగానో ఆనందించాను. దేవుల్లో ఎదగడానికి ఎంతగానో సహకారముగా వారు ముందుకు సాగుతున్నారు. పౌల్లా పరుగులు పెడుతున్నారు. నాకు ఎంతగానో ఆసక్తిగా ఉన్నది కనుక మీరు అందరూ తప్పనిసరిగా ప్రార్థన చేయండి వారి కొరకు. అన్నయ్యకి మరి రమణ, మరి తల్లిగారిని రాములమ్మని జ్ఞాపకం చేసుకుంటారని ప్రతి క్షణము ఉదయము సాయంత్రము ఏకజాములు 3 పూట్ల విషయంలో మనము ఎల్లప్పుడూ కూడా అన్నయ్యని తల్లిగారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో వారి కొరకు తప్పనిసరిగా మనం ప్రార్థన చేద్దాం. వారు ఈరోజు దేవుడిచ్చిన కడికి సంతృప్తిగా బతుకుతున్నారు. అయితే మనం అందరం కూడా ఏంటంటే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చినది ఏంటంటే అదే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఎవరి కోసం మనం ఏమి ఇవ్వలేకపోయినా ప్రార్థనలు మనం ఏకీపించడం, వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకు దేవుడు ఇచ్చిన వరం కనుక మనం అందరం తప్పనిసరిగా అన్ని కొరకు తల్లి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి వెనక ముందు ఎవరు లేరు. వారు చిన్న సమస్య చెప్పారు. ఎందుకంటే ప్రభు వారు బాధపడతానంటే, తమ్ముడు నేను ఎంత దేవుళ్ళు ఎదిగినా సరే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, అమ్మున్నంత వరకు నాకు పర్వాలేదు కదా, తర్వాత ఏమవుతామంటే కొంచెం టెన్షన్ కొంత తమ్ముడు అన్నాడు అన్నయ్య. నేను అన్నాను, కానీ మనకి దేవుడు ఉన్నారు. ఎవరు లేకపోయినా మనకు దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు, ఎడబాయిన వాడు కాదు. ఎందుకంటే చివరి మరణం అంతా కూడా నమ్మకముగా మనం ఉంటే మన పక్షాన్ని ఆయన నిలబడతాడని చెప్పి ఉన్నాను. మనం అందరం కూడా తప్పనిసరిగా అన్నయ్య మరి ఎంతగానో పాటలు బాగా పాడతాడు. చక్రముగా నేను ఆయన పాట పాడాను. ఆయన స్వరం చాలా బాగుంది. దేవుడిచ్చిన కంఠస్సును బట్టి అన్నయ్య చాలా దీనిగా దేవుని కొరకు వాడబడుతున్నాడు. నాకు ఎంతగానో ఆసక్తిగా ఉన్నది. మరి మేమందరం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. మరి మీరు కూడా చూస్తున్న యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరూ అన్ని కొరకు మరి ప్రార్థన చేసి తప్పనిసరిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని మీ అందరికీ ఈ చిన్న సాక్ష్యం తల్లి కొరకు అన్ని కొరకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం అందరం కూడా అన్నయ్యని రమణ, రాములమ్మ వీరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుల్లో ప్రతి క్షణము వారిని జ్ఞాపకం చేసుకునే ప్రార్థనలు వారందరినీ కూడా వారి ఆరోగ్య విషయంలో కానీ వారి ఆర్థిక ఇబ్బందుల్లో కానీ మనం అందరం కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయాలని మీ అందరినీ నా హృదయపూర్వకంగా వేడుకొని కోరుకుంటున్నాను కనుక చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్, ఆమేన్.